మాతృదేవోభవ. ఆదివారము లేదు అస్వస్థతయు లేదు 4 గంటల వేళ స్నానమాడ. ఆదివారము లేదు అస్వస్థతయు లేదు 4 గంటల వేళ స్నానమాడ. శ్రమ ఎటంచును లేదు చాలటంచును లేదు రోటి పచ్చడి చేసి నోట పెట్ట. అమ్మా, ఆదివారము లేదు అస్వస్థతయు లేదు 4 గంటల వేళ స్నానమాడ. శ్రమ ఎటంచును లేదు చాలటంచును లేదు రోటి పచ్చడి చేసి నోట పెట్ట. కోడలంచును లేదు కూతురంచును లేదు పని చెప్పమో మూటమునుబడంగా. కోడలంచును లేదు కూతురంచును లేదు పని చెప్పము మూటమునుబడంగా. వార్ధక్యమని లేదు ప్రాణభయము లేదు ఉపవాసములు చేసి కృప భజింప. వార్ధక్యమని లేదు ప్రాణభయము లేదు ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందుమనెడి త్యాగమున అమృతత్వమునందుమనెడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమేవో. వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమేవో. ఆధునిక జీవితంలాగే అనూహ్యంగా మలుపులు తిరుగుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1789వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. ధర్మరాజు కూడా దిగ్భ్రమకు లోనయ్యాడు. తర్వాత దిక్కులు పట్టలేనంత ఆనందం కలిగింది. ఏమిటి ఏమిటి ఏం జరిగింది? వినుము ధర్మతనయుతనువున కాంతియులావునప్పుడు అగలంబులయ్యి. వలసె బుద్ధికి అధిక బలము అట్టులగుట అతడెరిగి. చోద్యమంది ఎలమినుంది. ఇంత గంభీరమైన సన్నివేశంలో కూడా తిక్కన గారు అచ్చతెలుగా వాడతాడండి. నిజంగా పడదీసి పట్టెడు పంచదార నోట క్రొక్కాల్సింది ఆయన వద్దన్నా సరే. ఎంత పట్టుదలో! లావు అంటాడు, అగ్గలం అంటాడు, ఎలమి అంటాడు, చోద్యం అంటాడు. సంస్కృత పదం వాడు. అంటే ఆనాడు ఉండే సంఘర్షణని నిజంగా ఒక భాషావేత్తగా చెబుతున్నాను. భాష చరిత్ర, దేశం చరిత్ర అంతో ఎంతో చదువుకున్న వ్యక్తిగా ఆ 13వ శతాబ్దంలో భాషాపరంగాను భగవంతుడు పరంగాను కూడా ఆయన ఎదుర్కొన్న సంఘర్షణ సామాన్యమైంది కాదండి. అయితే శివుడు లేతే విష్ణువు అన్న దాంట్లో శివుణ్ణి విష్ణువుని కలిపి హరిహరనాథుడిని పుట్టించాడు. అయితే అచ్చ తెలుగు లేకపోతే సంస్కృతం అన్న దాంట్లో తెలుగు సంస్కృతాలు రెండూ కలిపి ఉభయ కవి మిత్రుడయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం అండి. అంతేకాదు, ఉభయ కవి మిత్రుడికి ఇంకో మాట కూడా ఉంది, పెద్దలు చెప్పింది. ఆ రోజుల్లో శాస్త్రాలు కూడా ఛందస్సులోనే రాసేవారు. అంటే అలా రాసిన వాటిని శాస్త్ర కావ్యాలు అనేవారు. మామూలుగా భారతం రామాయణం లాంటివి రాస్తే కథాకావ్యాలు అనేవారు. ఈ కథాకావ్యం శాస్త్రకావ్యం రెండూ రాయగలిగిన వాళ్ళని ఉభయ కవులు అని కూడా అనేవారు. వాళ్ళు శాస్త్ర కవులు, వీళ్ళు కథాకవులు. ఈ రెండిద్దరినీ మెప్పించగలిగే విధంగా ఆయన రాశాడు కాబట్టి ఉభయ కవి మిత్రుడు అని కూడా పెద్దలు చెప్పారు. కోవెల సంపత్ కుమారాచార్య వంటి వారి పరిశోధనల్లో అవి బాగా బయటపడ్డా. అది కూడా మనం అంగీకరించాల్సిన విషయం, అదేం సామాన్యమైంది కాదు. అందుకని తిక్కన భారతంలో శాస్త్రం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే గణిత శాస్త్రాన్ని పద్యాలు రాశారు, ఆయుర్వేదాన్ని పద్యాలు రాశారు. మరి అవి కావ్యాలే అనేవారు ఛందోబద్ధం కావడం వల్ల. కానీ కవిత్వం ఉండదు వాటిలో, అందుకని దాన్ని శాస్త్రకావ్యం అనేవారు. ఈ మామూలుగా రాసినటువంటి వాటిని ఏదో రాజశేఖర చరిత్ర, మను చరిత్ర రాస్తే కథాకావ్యం అనేవారు. కథాకావ్యం చదివే వాళ్ళకి శాస్త్రకావ్యం నచ్చదు. శాస్త్రకావ్యాలు వైద్యాలు అలవాటు పడిన వాళ్ళకి ఏమిటి కథాకల్పనలు అన్నీ వర్ణాలు పనిలేకంటాడు. ఈ ఇద్దరిని మెప్పించాడు. అందుకని ఉభయ కవి మిత్రుడు అన్నారని కూడా ఒక ప్రబలమైన అభిప్రాయం ఉంది. అంత గొప్పవాడు తిక్కన. అసలు ఈ మాట చూడండి. ఇప్పుడు ఇక ఆ సంఘటనలో ఉండేటువంటి అతిలోక దేవరహస్యాలన్నీ మనం తెలుసుకుందాం పెద్దల దయ వల్ల. మీరు అదృష్టవంతుడు. ఎందుకు విదురుడు అలా చూశాడు, వెంటనే ధర్మరాజుకి ఇంత శక్తి వచ్చింది అనేది మనకు ఎలా తెలుస్తుంది? వెంటనే విదురుని శరీరం కట్టెలా మిగిలిపోయింది. తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉన్నాయి.
ఎలా చేతులు పెట్టాడో అలాగే ఉన్నాయి ఆ చేతులు, కాళ్ళు ఎలా ఉన్నాయో, ఆయన ఎలా కూర్చున్నాడో అలాగే ఉన్నాడు. ఒట్టి కొయ్య బొమ్మలా అయిపోయాడు. బొమ్మల్ని మనం బాగా చూస్తే సజీవంగా ఉన్నాయంట. ఇక్కడ చిత్రం ఏమైందంటే సజీవంగా ఉన్న విదురుడు సజీవంగానే కొయ్య బొమ్మ అయిపోయాడు. ఏ కళ్ళల్లోనూ ఇంకా జీవకళ లేదు. అంతా ధర్మరాజులోకి వచ్చి పడింది. ఇదంతా ధర్మరాజుని దిగ్భ్రమకు గురి చేసింది. కానీ అర్థమైపోతుంది విదురుడు మరణించాడని. తన ధర్మంగా వెంటనే అంత్యక్రియలకి సిద్ధపడ్డాడు. తన ధర్మంగా ఇంకా వెళ్ళి వచ్చే సమయం కూడా ఉండదు. అంత్యక్రియలు చేయడం అంత ముఖ్యం. ఈ ఆధునిక కాలంలో చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. వారు రావాలని వీరు రావాలని 1 గంటలో 2 గంటలో 3 గంటలో ఆపచ్చండి. రోజుల తరబడి ఆపకూడదండి. అలాగది భారతీయ సంప్రదాయం కాదు, సమాజానికి ఆరోగ్యం కూడా కాదండి. ఐసులో పెట్టామని మాట్లాడద్దండి. దేంట్లో పెట్టినా చికాకులు ఉంటాయండి. వెంటనే జరిగిపోవాలండి, వీలైనంత వెంటనే. దాని గురించి శంకలోనూ బంధాలు పెట్టుకోకూడదండి. అక్కడ ఎంత తొందరగా దూరం అయిపోతే అంత మంచిది అంతే. ఆ జీవుడు కూడా అదే కోరుకుంటాడు. ఇక వారెవరో వచ్చేదో ఓ దండ ఇస్తే ఈయనకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఇంకా సేపు ఏడిస్తాను. అదే మనం గ్రహించలేకపోతున్నాం చాలామందిని. ఏదో ఐసుల్లో పెట్టాలు, ఈ మార్చురి ఏదో అంటారు, అవన్నీ ఏవో పెరిగినందువల్ల ఇంకా అదేదో తప్పనిసరి అయిపోయింది. అది తప్పనిసరి అయినప్పుడు ఇంకా తప్పనిసరి అయితే 4 గంటల పాటు అట్టి పెట్టడానికి తప్పితే రోజుల తరబడి అట్టి పెట్టడం, అమెరికా నుంచి ఎవరో రావాలనడం, వారికి ప్రాప్తం లేదంతే, వదిలేయడమే విషయం. వారు వచ్చే వరకు వీరిని ఆపడం ఏంటి? అంత్యక్రియలు ఎంత తొందరగా చేయాలి, ఎంత ముఖ్యం చేయడం అంటే విదురునికి ఇలా జరగగానే వెంటనే అంత్యక్రియలకి ధర్మరాజు సిద్ధపడ్డాడు తప్ప కూతవేటు దూరంలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఉన్నారు, వాళ్ళని పిలుద్దామని చూడలేదండి. ఆలోచించండి సంప్రదాయం ఎలా ఉందో, భారతాది గ్రంథాలు మనకేం చెబుతున్నాయో. కూతవేడు దూరంలో ఉన్నారు. అక్కడుండగానే కదా విదురుడు కనపడింది. పరిగెత్తుకొచ్చాడు కదా, నీలు అన్నాడు కదా. ఆయన పొదల్లోంచి తప్పుకున్నాడు, ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఎంత దూరం ఉంటుందండి? ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మైళ్ళ దూరం దాటదు. 6 మైళ్ళ దూరంలో మనం పిలవకూడదా? పైగా వాళ్ళంతా సాయం చేయాలి కదా. ఏమీ ఆలోచించలేదండి, ముందు చేయాలంతే. అంత్యక్రియలు అంత వెంటనే జరగాలి. విదురునికి సంతానానికి సంబంధించిన వివరాలు ఏవి మనకి లేవు. అలాగని భార్య లేదనడానికి లేదు. విందులో పాల్గొన్నప్పుడు భార్య ప్రస్తావన ఉంది. చేసేసాడు అంతే. సిద్ధపడితే విచిత్రంగా అక్కడ కట్టెలు పేరుస్తున్నాడండి. అశరీరవాణి వినపడింది. అశరీరవాణిని చెబుతున్న ధర్మరాజా, ఇది స్వశరీర దహనం, నువ్వు చేయొద్దన్నారండి. ఆశ్చర్యకరంగా అన్నాడు ఒకసారి. లేదా స్వశరీర దహనమా? ఏమిటిది? స్వశరీర దహనమా? అంతే, అశరీరవాణిని చెబుతున్నా, ఇది స్వశరీర దహనం ధర్మజా, నువ్వు చేయకూడదు. అంతేకాదు ఎవరూ చేయొద్దు, అలా వదిలేయండి. ఆయన యతీశ్వరుడు. యతికి ఎప్పుడు ఒక పరమహంస పరివ్రాజకాచార్య పరమపదిస్తే దహనం చెయ్యరు, ఇప్పటికీ పాతిపెడతారు. సద్గురువుల స్థాయిలో మనం గౌరవించే మహావ్యక్తులు అందరినీ అలాగే చేస్తారు. అది కూడా కొన్ని సంప్రదాయాల్లో నిలువుగా పాతి పెడతారని కూడా ఒకటి ఉంది. అదేమిటో నాకు వివరాలు తెలియవు, కానీ ఉంది, ఆ సంప్రదాయం ఉంది. సన్యాసుల విషయంలో, యతీశ్వరుల విషయంలో అలా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వారికి ఎటువంటి బంధాలు ఉండడానికి వీల్లేదు. దాని లక్షణ ప్రకారం చేశారు. పైగా ఆ శరీరం కూడా తేజోమయం అవుతుంది వారి యోగ సాధన కారణంగా. ఆ శరీరానికి కొన్ని శక్తులు ఉంటాయి. దాన్ని దహనం చేయకూడదు, దాన్ని పాతిపెట్టాలి. అది ఒక సంప్రదాయం. పైగా ఇక్కడ స్వశరీర దహనంతో సమానం అనే మాట వచ్చింది. స్వశరీరం అంటే ధర్మరాజు కదా చేస్తున్నది. అదేమిటి? ఆయన శరీరాన్ని ఆయన దహించుకోవడం అంతే. నిజం చెప్పాలంటే ఇక్కడే మనం లోతుల్లోకి వెళ్ళాలి. విదురుడు యమధర్మరాజు అంశ కదండి. మాండవ్య మహాముని శాపం వల్ల విదురుడే యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు. మరి కుంతీదేవి తపస్సు కరుణించి యమధర్మరాజు తపోబలంతో ధర్మరాజుగా జన్మించాడు. ఇంతకీ ఎవరు యమధర్మరాజు? విదురుడా ధర్మరాజా? అది సంబంధం. మరి ఒకవేళ ఇద్దరు అంటే విదురుల్లో ఎంత అంశ, ధర్మరాజులో ఎంత అంశ? ఇంతకీ ఇక్కడికి యమధర్మరాజు ఇలా జన్మించినప్పుడు ఒకవేళ పోనీ ధర్మరాజులో పూర్ణాంశ, విదురుల్లో కొంత అంశ అనుకుంటే అసలు అక్కడ ధర్మలోకంలో పాలనెవరు? ధర్మలోకం నుంచి యమధర్మరాజు వచ్చేస్తే మరి ఇక్కడ పాపులకి శిక్ష వేసేవారు ఎవరు? లెక్క తేలాల్సిందే. అంత లెక్క తెలుస్తుందండి మహాభారతం, అంత గొప్పది. కాకపోతే మనం కాస్త ఇతర గ్రంథాల్లో కూడా వెళ్ళాలి. ముఖ్యంగా వజ్జా సూర్యనారాయణ గారు మహానుభావుడు రచించిన భారత సంశయ విచ్ఛేదం చూడాలి. అందులో 3 పేజీలు రాశాడు ఏకంగా దీని గురించి. ఆయన 3 పేజీలే. మామూలు పరిశోధన కాదండి వజ్జా వారిది. ఆ జా కింద జావత్తు మామూలు వాళ్ళకి రాయడం ఎంత కష్టమో ఆయన పరిశోధన అంత కష్టం. మనం జా కింద జావత్తు రాయబట్టే మనం షాయే రాసేస్తాం. అది చాలా బాగా చేశారు. నాకు అసలు భారత ఎరుగుతుంది అది చదివితే. ఏమిటి జరిగింది వాస్తవంగా అంటే మనం గ్రహించాల్సింది, ధర్మరాజు యమధర్మరాజు పూర్ణాంశతో ఇంచుమించుగా కొంచెం తక్కువగా ధర్మరాజులో ఉన్నాడు. ఒక అంశతో విదురుడుగా జన్మించాడు.
విదురుడు పూర్ణాంశ కాదు, ధర్మరాజే ఇంచుమించు పూర్ణాంశ, పరిపూర్ణాంశ అనడానికి వీల్లేదు. మళ్ళీ ఆ తేడా ఉంది. ఎందుకంటే ఒకే శాపాన్ని భరిస్తూ యమధర్మరాజు యొక్క పరిస్థితి, ఒకే శాపాన్ని భరించడానికి, అదే సమయంలో వరాన్ని అనుగ్రహించి దాన్ని అనుభవింపచేయడానికి పరిస్థితి అలా వచ్చింది. ఎందుకంటే మాండవ్య మహాముని శాపం ప్రకారం యమధర్మరాజు విదురుడై పుట్టి తీరవలసిందే. దాసీయోనయందు శూద్రయోనయందు పుట్టమని శపించాడు. మనుజుడై పుట్టు, శూద్రయోనయందు పుట్టు అన్నాడు. నీకు అప్పుడు కానీ ఈ బాధలు తెలియవు అన్నాడు. ఎందుకు శపించాడు మాండవ్య మహాముని? ఆయన చిన్నతనంలోనే, చాలా అద్భుతమైన కథ అది, చాలామందికి తెలుసున్న యువతరం వింటున్నారు కాబట్టి నేను ఒక్క మాట చెప్పడానికి సమయం తీసుకుంటున్నాను. మాండవ్యుడు చాలా గొప్ప మహాముని. ఆయన ఆశ్రమంలో ఆయన ఉండగా ఎవరో దొంగిలించిన నగలో వస్తువులు అక్కడ పెట్టి దాచిపెట్టి వెళ్ళారు. రాజభట్లు తర్వాత వచ్చి ఈయనే దొంగ అనుకుని కొరత వేశారు. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. ఆ దొంగలు అక్కడ పారేసినప్పుడు మౌనంలోనే ఉన్నాడు. రాజభట్లు పట్టుకెళ్తున్నప్పుడు మౌనంగానే ఉన్నాడు. కొరత వేస్తున్నప్పుడు మౌనంగానే ఉన్నాడండి. విచిత్రం అండి. అసలు మన ఋషుల స్థితి చాలా విచిత్రం అండి. ఆ సద్గురు శివానందమూర్తి గారి మహనీయులు మన మహర్షులు అనే గ్రంథం చదివితే అసలు చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయండి. ఇంక అంతకంటే చదవాల్సింది ఏదైనా ఉందా అనిపిస్తుంది. ఒక క్షణం వదలలేమండి ఆ పుస్తకాన్ని. నేను చదివే చెబుతున్నాను. నేను 50 మంది మహర్షుల కథలు ఆయన రాశాడు. అందులో 40 మందివి నేను పూర్తిగా చదివాను. అదృష్టవంతుడు. 40 మంది మహర్షుల జీవిత కథలు, వాళ్ళ భార్యలు ఎవరు, పిల్లలు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ గోత్రాలు ఏమిటి, వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు, ఇవ్వండి. ఏదో మనకు మామూలుగా చెప్పుకునే విషయాలు కావు, చాలా లోతైన విషయాలు. అందులో మళ్ళీ ఒక మహర్షికి ఇంకో మహర్షికి ఉండే అనుబంధం ఆ 2 కథలు చదివితే కానీ తెలియదు. దధీచి కథ పూర్తిగా చదివితే కానీ పిప్పలాదుల గురించి తెలియదు. అగస్త్యుడి గురించి పూర్తిగా చదివితే కానీ వశిష్ఠుని గురించి తెలియదు. వశిష్ఠుని గురించి పూర్తిగా చెబితే కానీ విశ్వామిత్రుడి గురించి తెలియదు. ఇలా జంట కథలు అవి. అలా చూస్తేనండి నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఇది. మాండవ్య మహాముని ఆ మహాతపస్సులో ఉన్నప్పుడు ఇలా జరిగింది. రాజు శిక్ష వేసి కొరతంటే ఏం భయంకరం అండి. అది శూలం, చండ్ర కొయ్యతో తయారు చేస్తారు. ఆ శూలాన్ని చెక్కతోటి సూదిగా ఉంటుంది. దాని శరీరం కింద రెండు కాళ్ళ మధ్యలోంచి ఇలా గుచ్చేస్తారండి. దాని మీద శరీరాన్ని కూర్చోబెడతారు. ఇక అది కొరత, శూలారోపణం అంటారు. ఆ శరీరాన్ని అలా వదిలేస్తారు ఇంక శ్మశానంలో. దాన్ని వేయడమే శ్మశానంలో వేస్తారు. పూర్వం చాలామందికి వేసేవారు ఈ శిక్షలు. శూలారోపణం, కొరత వేయడం. కొరత వేసేస్తారు, జాగ్రత్త, కొరత వేసేస్తారండి. కింద నుంచి ఇలా శూలం గుచ్చేయడమే. జిలజిల్లాడిపోతూ ఉంటుంది ప్రాణం. వీడు గిలగిల్లాడిపోతూ ఉంటే గిలగిల్లాడిన కొద్దీ అది దిగుతూ ఉంటుంది. దిగిన కొద్దీ ఇంకా ప్రాణం పోతూ ఉంటుంది. ఒక్కసారి పోదు. గంటకో 2 గంటలకో రోజుకో 2 రోజులకో పోతుంది. ఇంత భయంకరమైన బాధను ఆ మహర్షి సహించి అదే కేంద్ర బిందువు ఎక్కడ సరిగ్గా శూలం యొక్క కొస తన శరీరంలో గుచ్చుకుంటుందో తన సర్వశక్తుల్ని ఆ కేంద్ర బిందువు మీద ఒడ్డి ఆ తపస్సులో ఉండి ఆ బాధను సహించాడు ఆయన. నమో మాండవ్యాయ, నమో మాండవ్యాయ. ఒక 2 చేతులు సరిపోండి. భగవంతుడు నాకు 1000 చేతులు ఇస్తే ఆ మహర్షి కాళ్ళకి దండం పెడదామని ఉంది. అంత గొప్పవాడు ఆయన. జీవితంలో చిన్న దుఃఖానికి తట్టుకోలేక గిలగిల్లాడిపోతున్నాం. దేవతలను ఆశ్రయిస్తున్నాం, నదులను ఆశ్రయిస్తున్నాం, చెట్లను ఆశ్రయిస్తున్నాం, పుట్టను ఆశ్రయిస్తున్నాం. ఆత్మను ఆశ్రయించాలనే జ్ఞానం ఎవరికీ కలగడం లేదు. ఆయన ఆత్మశక్తిని ఆశ్రయించాడు. రాజునేమనలేదు. రాజు ధర్మం రాజు చేశాడు. నగలు కనపడ్డాయి నా ఆశ్రమంలో. నేను దొంగనడానికి అనుమానమే ఉంది. కానీ కొన్ని వివరణ చెబుదామంటే మౌన దీక్ష. ఇప్పుడు ఇటువంటి సమయంలో మౌనం ఏమిటండి? అంతే. ఆయన పట్టుదలంటే పట్టుదలే. నేను మాట్లాడను, ఏదైనా జరగనే. ఎందుకంటే నేను చెయ్యందే నాకు జరగదనే బలమైన నమ్మకంతో ఉన్నాడు ఆయన పూర్వజన్మ కర్మ మీద. అంత నమ్మకం అండి ఆయనకి. ఆ స్థితిలో తర్వాత రాజు తెలుసుకున్నాడు. అయ్యో పొరపాటైపోయింది. తొలగిద్దామని చూశారు శూలాన్ని. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఆయన కడుపులోంచి శూలం బయటికి రాలా. అంతగా అది కలిసిపోయిందండి. దధీచి మహర్షి శరీరంలో దేవతల ఆయుధాలన్నీ కలిసిపోయి ఎముకలుగా మారిపోయినట్టే కలిసిపోయిందండి. గత్యంతరం లేక రాజభటులు ఆయనకి క్షమాపణ చెప్పి అక్కడికి ఆ శూలాన్ని కోశారండి. అప్పటికి ఆ శూలం కొస ఆయన శరీరంలో ఉండిపోవడం వల్ల ఆయన్ని ఆ రోజు నుంచి అణిమాండవ్యుడు అన్నారు. అణి అంటే ఆ శూలం కొస. అటువంటి మహర్షులు పుట్టిన దేశం అండి ఇది. మట్టిగడ్డ అయిపోతుందంటే మా బోటికాళ్ళకి బాధగా ఉండదమ్మా. గొంతు చించుకుని అరుస్తున్నది. అందుకే పిల్లల్ని సంస్కారవంతులను చేయాలి. డాక్టర్లని, ఇంజనీర్లని డబ్బు సంపాదించే వాళ్ళని చేయడం కాదు, సంస్కారవంతులను చేయాలంటే ఇటువంటి మహర్షుల కథలు పాఠాల్లో పెట్టాలి. మనం పిల్లలకి చెప్పాలి. ముందు పాఠాల సంగతి పక్కనట్టండి, ఏదో వ్యవస్థ అదంతా జరిగేది కాదు. తల్లులు పిల్లలకి చెప్పాలి, తండ్రులు పిల్లలకి చెప్పాలి ఈ కథలు. అందుకోసం మీకు శ్రమపడి చెబుతున్నా. లేకపోతే పెద్దవాళ్ళు చాలామంది చూస్తున్నారు, వాళ్ళకి ఇది సమయం దండగా. కానీ వాళ్ళని బాధ పెట్టి మీకు ఎందుకు చెబుతున్నానంటే పిల్లల కోసం. పిల్లలకి చెప్పాలి ఇవి.
అటువంటి త్యాగమూర్తులు పుట్టారండి. ఏమిటండి చిన్నది, పిల్లాడికి ఏదైనా చిన్న వాడు తప్పు చేసి వాడు శిక్ష పడిన సరే దాన్ని ఎలా తప్పించామని చూస్తున్నాం మన పలుకుబడి ఉపయోగించి. ఎవరికి ఏ శిక్ష పడకూడదు దేశంలో ఉగ్రవాదుల తరఫున మాట్లాడే న్యాయవాదులు కూడా తయారయ్యారు. ఇంత శిక్ష అనుకోకుండా అమాయకంగా తనకి పడితే ఏమీ చేయని వాడికి అలాగే భరించాడండి ఆయన. రాజు ఆయన చట్ట ప్రకారం చేశాడు, దొంగలు వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు చేశాడు. ఆ నగర అక్కడ ఉన్న నేను మాట్లాడలేదు నా ధర్మం ప్రకారం, అందరూ ధర్మాలు నిర్వర్తించారట. మరి శిక్ష ఈయనకి పడింది. తర్వాత ఆయన తపోబలం ఉపయోగించి యమలోకానికి వెళ్ళాడు. విషయం తెలుసుకుందాం. చిత్రగుప్తుడు చట్టాది 6వ అధ్యాయం 3వ వచనంది అన్నాడంతే. యమధర్మరాజుని అడిగాడు నిలబెట్టి. అంటే ధర్మానికి మనం కట్టుబడి ఉంటే యమధర్మరాజు సైతం మనకి సంజయషి చెప్పవలసిందే. ఇప్పుడు మనం ప్రాధాన్యం ధర్మానికి ఇద్దామా, ఊరికే భజన చేసుకుంటూ కూర్చుందామా? సహస్రనామాలు పారాయణ అంటుంది. అబ్బాయి ధర్మానికి ఇవ్వాలని ప్రార్థన, అది ఇవ్వమండి. మనకి వల్ల కాదు కదండి. అధర్మాలన్నీ చేసేస్తే ఈ పారాయణల వల్ల ఏదో మోక్షం వస్తుందని మనకో భ్రమ. అధర్మం చేయడం మానవండి. ఇవన్నీ చేస్తాం కానీ శ్రమపడి 100 ఉపవాసాలు ఉంటారు, 100 వ్రతాలు చేస్తారు, అమరనాథ్ వెళ్ళి శివలింగాన్ని చూస్తారు కానీ అంతం తీసుకో ఆమ్యామ్య వ్యవహారం మాండండి. మళ్ళీ వచ్చాక అదే ఇక్కడ అమరనాథ్, ఇక్కడ అమరనాథే, అక్కడ ఆమ్యామ్య. ఉపయోగం ఏమిటి? కథల వల్ల గ్రహించాల్సింది ఇది. ఆయన గట్టిగా ఉన్నాడు. అందుకే యమలోకానికి వెళ్ళి అడిగాడండి తపోబలంతో. ఏమన్నా నేను చేసిన తప్పనంటే, మహర్షి మీకు తెలియంది కాదు, కోపాన్ని తగ్గించుకోండి, మీరు చేశారు. ఏమిటి? చిన్నతనంలో మీరు తూనీగలను పట్టుకుని ఈతముళ్ళు పెట్టి పొడిచారు, అందుకే మీకు ఈ శిక్ష పడింది. నిజంగా అంత ఉంటుందన్నమాట. కానీ మాండవ్యుడు వెంటనే నేను ఒప్పుకుంటున్నాను ధర్మరాజా, నీ ధర్మం ప్రకారం నువ్వు చేశావు, నేను ఒప్పుకుంటున్నాను. చిన్నతనంలో ఆ తూనీగల్ని ఈతముళ్ళు పొడిచి పెట్టిన మాట నిజమే, నాకు గుర్తులేదు కానీ ఉంటుంది, లేకపోతే రాదు కదా. ఆ ప్రాణి ఎంత దుఃఖపడిందో నేను అంతే దుఃఖపడాలి, అది కూడా నిజమే. జయహో భారతీయ సంస్కృతి. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అంటే ఇదండి. మన మేనలుడు మన బావమరిది కాదండి మా కశ్చిత్ అంటే. ఒక తూనీగన ఈతముళ్ళు పెట్టి గుచ్చినందుకు ఒక మహర్షికి అంత శిక్ష పడింది. ఇవాళ మనుషుల్ని అడ్డంగా బాంబులు పేల్చి నరికేసిన వాడు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. ఒకవేళ పొరపాటున పోలీసులు ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే పక్కన విమర్శించే మానవ హక్కుల వాళ్ళు, దానవ హక్కుల వాళ్ళు తయారయ్యారు. చట్టం ప్రకారం ఏమిటి ఆ చట్టం? ఎవరి కోసం చట్టం? వాడు ఏ చట్టం ప్రకారం ఎంతమందిని చెప్పాడు? నయీం లాంటి వాడికి కూడా న్యాయవాద సహాయం చేస్తే ఇక మనం ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన విధానం ఇది. వెంటనే మాండవ్యుడు తప్పు నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఏ వయస్సులో చేశానన్నాడు. అది కూడా దీని లెక్క ఉంటుందండి. 5 ఏళ్ల వయస్సులో దైవవత్ 5 వర్షేషు 10 వర్షేషు దాసవత్ ప్రాప్తే 16 వర్షే పుత్రం మిత్రవదాచరే. ధర్మశాస్త్రం ఏమైందయ్యా పెద్ద మనిషి అన్నాడు. ధర్మరాజు ఒక్కసారి అబ్బాయి కళ్ళజోడు పట్టుకురా, యాంటీ గ్లేర్ ఉంటుంది అది పట్టుకురా అన్నాడు. ధర్మశాస్త్రం 5 ఏళ్ల వరకు పిల్లల్ని దేవుళ్ళ చూడాలి, అన్ని సపర్యలు పెద్దలు చేయాలి. 16 ఏళ్ల వరకు సేవకుళ్ళ చూడాలి, 6 నుంచి 16 వరకు. 16 ఏళ్ల తర్వాత వాడి స్వతంత్రం. 18 ఏళ్లకు ఓటు హక్కు, అందుకు మైనారిటీ తీరడం. అక్కడి నుంచి మిత్రుల్లా చూడమన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా కనీసం 16 ఏళ్ల వరకు వాళ్ళ తప్పులకి బాధ్యత వహించాలి. 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. 8 నుంచి 16 వరకు సగం బాధ్యత, 16 తర్వాత పూర్తి బాధ్యత వారిదే. నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య, వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే. ఇక తల్లిదండ్రులకు బాధ్యత లేదు. ఎందుకంటే అప్పటికి మనస్తత్వం అంతా మారిపోయింది, స్వతంత్రత ఏర్పడింది. ఇంత స్పష్టంగా ఉంది. 5 ఏళ్ల వయస్సులో నేను తప్పు చేశాను అంటే అది నా తల్లిదండ్రులు తప్పు. నన్ను అదుపులో పెట్టకపోవడం, కొట్టకపోవడం, తిట్టకపోవడం, అన్ని జీవులు సమానమే అని చెప్పకపోవడం వాళ్ళ తప్పది. అందుకని వాళ్ళకి వెయ్యాలి శిక్ష. ఒకవేళ నాకు పిల్లాడిని నేను ఎంతో కొంత కర్తన కాబట్టి నాకు వేసినా ఇంత వెయ్యకూడదు. చిన్నపిల్లాడు చిన్నతనంలో చేసిన నేరం కాబట్టి. అనగానే యమధర్మరాజు ఇట్టి ధర్మంబులు నాకెన్నడూ గోచరింపకపోయినే సావిత్రి అన్నట్టుగా చూశాడు. ఇక గోచరిస్తాయి. నువ్వు మనిషివే పుట్టు, నీకు తెలుస్తుంది. శూద్రయోని యందు పుట్టు, కానీ ధర్ముడివి కాబట్టి ధర్మాత్ముడవే ఉంటావు, మనిషివే పుట్టు అని శపించాడండి. అది మాండవ్యముని శాపం. మరి మాండవ్యముని శాపం ప్రకారం విదురుడు అలా పుట్టినప్పుడు, యమధర్మరాజే విదురుడైనప్పుడు, ఇంకా కుంతీదేవి తపస్సుకు ప్రత్యక్షమై వరమిచ్చి తపోదానం చేత తపోబలం చేత కుంతీదేవి గర్భంలో పడినటువంటి ధర్మరాజుకి అంశనిచ్చిన యమధర్మరాజు ఎవరు? ఇక్కడే మనం తెలుసుకోవలసింది. సప్తపితరహ అంటారు. పితృదేవతలు 7 ఉంటారు. అర్యముడు, అగ్నిశ్వత్తు, బర్హిష్వత్తు, కవ్యవాహుడు, అనలుడు, సోముడు, యముడు. 7 ఉంటారు. అందులో యముడు ఒకడు. 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అన్నట్టే పితృలోకంలో ఉండేటువంటి అధినాయకులే 7 ఉన్నారు. అర్యముడు, అగ్నిశ్వత్తు, బర్హిష్వత్తు, కవ్యవాహుడు,
సోముడు, యముడు, అనిలుడు. ఇందులో యముడు 7వ వ్యక్తిగా ఊరికే నెంబర్ ప్రకారం, అది ప్రాధాన్యాలు కాదు, ఊరికే వరసలో యముడు విదురుడుగా పుట్టాడు. యముడే పరిపాలన చేస్తాడు, పుట్టాలి. కానీ అదే సమయంలో కుంతి ధర్మరాజు మొదటి బిడ్డ యమధర్మరాజు అంశలో పుట్టాలని దుర్వాసుడిచ్చిన వరాన్ని ఉపయోగించి తపస్సు చేసింది. మరి ఈ తపస్సు ప్రభావం, ఆ శాపం ప్రభావం, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఓ రకంగా చెప్పాలంటే. ఆశ్చర్యకరంగా దానికి సమాధానం మనకి భాగవతం ప్రథమ స్కంధంలో దొరుకుతుంది. వజ్జావారు సూర్యనారాయణ గారు సంశయ విచ్ఛేదంలో ఆ వచనాన్ని ఉదాహరించారు మహానుభావులు. మాండవ్య మహాముని శాపంబున తొల్లి యముండు శూద్రయోనిని బుట్టి విదురుడై గడిపిన 100 సంవత్సరంబులు యమధర్ముని లోకమునందు ధర్ముండు అర్యముడు ధర్ముని బాధ్యతలు స్వీకరించి పాపకర్మలు దండించి ఆయన భాగవతం మొదటి స్కంధంలో వచనం ఉంది. అంటే యమధర్మరాజు విదురుడుగాను ధర్మరాజుగాను పుట్టవలసిన సందర్భంలో అర్యముడు ఇన్ఛార్జి యముడుగా బాధ్యత వహించాడు. అక్కడ ఉండి పాపకర్మల్ని ఆయన దండించాడు. మరి ఎప్పటికప్పుడు జరగలగా ఈయన ఇక్కడ 100 ఏళ్ళు చేస్తూ కూర్చుంటే అక్కడెవరు ఉంటారు? హెడ్ మాస్టారు ఓ రోజు 2 రోజులు సెలవు పెడితేనే ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ ఉంటారే. 6 నెలల పాటు ఏదో సెక్షన్కి వెళ్ళారంటే మనిషి లేకపోతే ఎలాగా? అందుకని ఒక అంశతో విదురుడుగా జన్మించాడు, మిగిలిన అంశంతా ధర్మరాజు అనడానికి కారణం ఏమిటంటే, దానికి కూడా తర్కం ఉందండి. కారణం ఏమిటంటే కుంతీదేవి మహాతపస్సు చేసింది. ఆవిడ యమధర్మరాజుని గర్భంలో ధరించగలదు, అంత తేజస్వంతురాలు. కానీ విదురుడు పుట్టింది ఒక దాసికి. ఆవిడకి అంత తపస్సు లేదు, ఆవిడ భరించలేదు యమధర్మరాజు యొక్క తేజస్సుని. అందుకని ఒక అంశతో విదురుడుగా అక్కడ పుట్టి మిగిలిన అంశాలతో ధర్మరాజుగా ఇక్కడ పుట్టాడు కుంతీ గర్భంలో. అక్కడి గర్భంలో ఉండేటువంటి ధారణ సామర్థ్యాల్లో తేడాల వల్ల. ఎందుకంటే ఇది మామూలు వ్యవహారం కాదుగా, తపస్సంబంధమైన తేజస్సు ఇది. దాన్ని వీర్యం అనకూడదు, రేతస్సు అని కూడా అనకూడదు, తేజస్సు అనాలి. తపోబలం వల్ల కలిగిన సంతానము తప్పితే మనకి మళ్ళీ మనం ఏదో దానవీర సూరకంలో ఎన్టీ రామారావు డైలాగులాగా అదేదో ఆక్షేపించడానికి అన్నాడు, ఆయనే భీముడు పాత్ర వేస్తే అనడుగా, అదేమీ సత్యం కాదు. అదేమి భౌతిక సంపర్కాలు కావు, మనం అలా మాట్లాడకూడదు. అది తేజస్సు, అది తపోబలం వల్ల జరిగింది. అందుకే భౌతికంగా భర్త అయినటువంటి వారు ఎవరో పాండురాజు ఎవరో వారే తండ్రిగా అన్నీ చూసుకుంటారు. అంతేగాని యమధర్మరాజు రాడు. అంచేది ఎప్పుడూ తండ్రి పాండురాజే. ఆ సంయోగం అక్కడ అవకాశం కూడా లేదు. ఋషి శాపం వల్ల పాండురాజుకి పూర్తి తేజస్సు వల్ల ధరించాల్సింది. ఆ తేజస్సునే అక్కడ గర్భంలో ధరించింది. అందుకే యముడు లేనప్పుడు అక్కడ బాధ్యతలు నిర్వర్తించాడు. దీనికి మనకి భాగవతంలో వచనం కూడా ప్రమాణం. అంచేత అందుకే విదురుడు సరిగ్గా మరణించాలి అనుకున్న సమయంలో ఆ తనలో ఉన్నటువంటి యమధర్మరాజు యొక్క తేజస్సు పాలు ఎంత ఉందో, పావలాయో 30 పైసలో ఏదైనా సరే, దాన్ని ధర్మరాజుని ఎదురుగా కూర్చోమని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ద్వారా ఈ తేజస్సుని ఆయనలోకి పంపించాడు. అందుకని ధర్మతనయు తనువున కాంతి లావు అప్పుడ గలంబులయ్యే. ఈయన శరీరంలో తేజస్సు శారీరక శక్తి కూడా ఒక్కసారిగా పెరిగాయి. దానికి తోడు వలస బుద్ధికి అధిక బలము. అన్ని విషయాలు తెలిసేంత పరిజ్ఞానం ఎందుకు వచ్చిందంటే, యమధర్మరాజుకి అన్నీ తెలియకపోతే నచికేతోపాఖ్యానంలో కఠోపనిషత్తులో నచికేతుడికి ఎలా చెప్పాడండి బ్రహ్మజ్ఞాన విషయాలని? అంత జ్ఞానం ధర్మరాజు కలిగింది. ఆయన అదృష్టవంతుడు. ఈ కథ విన్నటువంటి మనం కూడా అదృష్టవంతులు. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువ